రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అపచారం జరిగింది. ఆలయం ఆవరణలో కొంతమందికి అగంతకులు చికెన్ బిర్యానీ పంచారు. దీంతో ఈ ఘటనపై ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుడి పవిత్రతకు అపచారం జరిగిందని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. అయితే చికెన్ బిర్యానీ పంచిన దుండగులను పట్టుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చికెన్ బిర్యానీ ప్యాకెట్ల మీద వాటిని పంచిన వారి ఫోటోలు కూడా ఉన్నాయి. వాటి ఆధారంగా గుడి ఆవరణలో చికెన్ బిర్యానీ పంచిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఆలయ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అపచారం జరిగింది. ఆలయం ఆవరణలో కొంతమందికి ఆగంతకులు చికెన్ బిర్యానీ పంచారు. దీంతో ఈ ఘటనపై ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుడి పవిత్రతకు అపచారం జరిగిందని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. అయితే చికెన్ బిర్యానీ పంచిన దుండగులను పట్టుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చికెన్ బిర్యానీ ప్యాకెట్ల మీద వాటిని పంచిన వారి ఫోటోలు కూడా ఉన్నాయి. వాటి ఆధారంగా గుడి ఆవరణలో చికెన్ బిర్యానీ పంచిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఆలయ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అపచారం జరిగింది. ఆలయం ఆవరణలో కొంతమందికి ఆగంతకులు చికెన్ బిర్యానీ పంచారు. దీంతో ఈ ఘటనపై ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుడి పవిత్రతకు అపచారం జరిగిందని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. అయితే చికెన్ బిర్యానీ పంచిన దుండగులను పట్టుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చికెన్ బిర్యానీ ప్యాకెట్ల మీద వాటిని పంచిన వారి ఫోటోలు కూడా ఉన్నాయి. వాటి ఆధారంగా గుడి ఆవరణలో చికెన్ బిర్యానీ పంచిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఆలయ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భాస్కర్, సంతోష్, తెలంగాణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో ఒక అపవిత్ర కార్యక్రమం అయితే జరిగింది. దీనిపైన భక్తులు తీవ్రంగా మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఆలయ పరిసరాల్లో మాంసాహారంతో కూడిన ఆహార పొట్లాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తించిన స్థానికులు దీన్ని అక్కడున్న ఎవరైతే ఆహార పొట్లాలు తీసుకున్నారో వాళ్ళను ఆరా తీయగాలి మాంసాహారం అని తేలింది. ఆలయ పరిసరాల్లో ఆలయ ఆవరణలో ఉన్న యాచకులు బిచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. కొంతమంది చికెన్, ఆ తర్వాత ఎగ్గుతో కూడిన ఆహారాన్ని పంపిణీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని గుర్తించిన స్థానికులు ఇది మాంసాహారం అని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేసి ఎవరైతే పంపిణీ చేశారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయిన సిచ్యువేషన్ ఉంది. పట్టణంలో ఈ వార్త దావానంలో వ్యాపించిందని చెప్పవచ్చు. ఒకసారిగా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇతర హిందూ సంఘాల కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణంలోకి చేరుకొని దీనిపైన నిరసన వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు ఏం చేస్తున్నారు, మాంసాహారం ఆలయ ప్రాంగణంలోకి వస్తుంటే ఏం చేస్తున్నారు, ఈ వరుస వివాదాల్లో వేములవాడ ఆలయం నిలుస్తా ఉన్నది. అధికారుల నిర్లక్ష్యం, ఆ ఈవో ఒక నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈవో అసలు ఉన్నా లేనట్టే అనే ఆగ్రహాన్ని అయితే బీజేపీ నాయకులు తర్వాత హిందూ సంఘాల నేతలు అయితే వ్యక్తం చేశారు. వరుస వివాదాలకు ఈవోనే కారణం. మొన్న కోడెల పంపిణీలో అవకతవకలు కావచ్చు, ఆ తర్వాత రాజన్న ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నిధుల గోల్మాలు సంబంధించిన విషయాలు కావచ్చు. ఆలయ ఈవో తను ఒక ఏకపక్ష వైఖరితో, ఒక మొండి పట్టుదలతోటి ఎవరైతే నాకేంటి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కనీసం ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో సాక్షాత్ ఆలయ ఆవరణలో ఇటువంటి అపవిత్ర కార్యక్రమాలు జరుగుతుంటే ఈవో ఏం చేస్తున్నారు, పట్టనట్టు ఉన్నారు.
కనీసం ఆలయంలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఇతర కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి ఈవో పైన మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. ఎవరో దీనికి సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆహార పొట్లాలను పంపిణీ చేసిన వారు ఎవరున్నారో ఇక్కడ అన్యమత ప్రచారం చేయడం కోసం ఇది పంపిణీ చేశారని చెప్పేసి హిందూ సంఘాల కార్యకర్తలు ఆరోపిస్తా ఉన్నారు. ఈ అన్యమత ప్రచారం సాక్షాత్తు శివాలయంలోనే జరగడం అనేది మా మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పేసి హిందూ సంఘాల కార్యకర్తలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సంతోష్. దీనికి కారణమైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి అసలు ఈ ఘటన పైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సంతోష్. థ్యాంక్ యూ భాస్కర్.